పుష్ప ట్రైలర్ చూసారా? చూసానండి. ఎలా అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్? అల్లు అర్జున్ గారి లుక్స్ అనమాట వేరే లెవెల్, అంటే వేరే లెవెల్లో ఉంది. ఎక్స్పెక్ట్ చేయలేనంత. పుష్ప 1 కంటే పుష్ప 2 ఇంకా చాలా మంది ఇల్లీగల్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు వచ్చింది. లుక్లు చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అది ఒక అరగుండు లుక్ మైండ్ బ్లోయింగ్ ఉంది కదా. అదే ట్రోలింగ్ కూడా ఎక్కువ అవుతుంది, ఏంది లుక్ ఏంది దీనికి సంబంధం ఏంది అన్నట్టు. బట్ ఎక్స్పెక్ట్ చేసినందుకంటే ఓకే. అల్లు అర్జున్ గారు అంటే స్టైలిష్ స్టార్, ఈయన చాలా ఎక్స్ట్రీమ్గా చేస్తున్నారు ఈ సినిమాలోని. అవును. ఎలా ఊహించొచ్చా అసలు, అంటే ఏమనుకు వచ్చేస్తుంది దాన్ని? ఇంటర్నేషనల్ వైడ్ వెళ్తాడు అనుకుంటున్నాను నేనైతే, కానీ డౌటే లేదు దాంట్లో. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చినాక ఆ ఎక్స్పెక్టేషన్ ఇంకా ఎక్కువైనాయి, ఒకరి మీద ఒకటి వెళ్తూనే ఉన్నాయి. ఇదే దీనికి ఐటమ్ సాంగ్ శ్రీలీల కూడా అని కూడా మెన్షన్ చేశారు. శ్రీలీల వస్తే ఇంకా కనుక చూసుకోగలదు. ఆమె డ్యాన్స్ తెలిసిందే, డాన్స్లో కింగ్ ఆమె. సమంత గారి సాంగ్ చూస్తే శ్రీలీల గారి సాంగ్ మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ కొంచెం భయం వేస్తుంది కదా జనాలకి, కానీ ఆ భయాలన్నీ ఇప్పుడు పోయినట్టు ఆల్మోస్ట్ పోయినట్టు. ఇదేమి అవార్డు సినిమా కూడా కాదు, కమర్షియల్ ఫార్మాట్ని ఎంత దారిని ఎలా తీయడాన్ని అనుకోవాలి సుకుమార్ గారి డైరెక్షన్ గురించి. పుష్ప 1కి చూస్తే మనం ఏం చేసినా జనాలకి అటాచ్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్ అట్లా తీస్తాడు, ఏమన్నా తీస్తే ఉండడం కానీ స్టైల్ కానీ ఇది కానీ ఎక్కడ పడితే ఇక్కడ క్రికెటర్స్ కానీ చాలామంది చూస్తూనే ఉన్నారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ అప్గ్రేడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఇచ్చారు, తమన్నా డిఎస్పీ కలిపి. ఇద్దరు కలిపి కలిపి చేస్తారా? అయితే సాంగ్స్ ఎదిరిపోతాయి. సూపర్ అంటే డౌటే లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఉంది అసలు బాగా. ఇప్పుడు నెక్స్ట్ విలన్ గురించి కూడా ఫస్ట్ లో గుండు విలన్ గురించి కూడా చాలా నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరో యాడ్ అవుతున్నట్టున్నారు, జగత్ బాబు కూడా ఎంట్రీ ఉంది. అవన్నీ ఆ క్యారెక్టర్స్ అన్ని ఇంకా ఎలివేట్ అయ్యేటట్టు ఉంది. జగత్ బాబు గారు నార్మల్ గానే విలన్ కింద చాలా చేస్తున్నారు. ఇందులో ఇంకా లీడ్ ఇస్తారు అనుకుంటున్నా, దీనికి ఇస్తే కనుక వేరే చాలా బాగుంటుంది. ఇంకా ఏమనిపించినాయి ట్రైలర్లో చూస్తే గొప్పగా ఏమనిపించినాయి అంటే, ఇప్పుడు డైలాగ్స్ ఉన్నాయి చూడండి. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్, నేషనల్ కాదు ఇంటర్నేషనల్. ఇవి జాలు తీసుకెళ్ళాం సినిమాకి, కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. ఇంకోటి ఎక్కడ తగ్గేదిలే అంటాడు కదా, కానీ భార్య దగ్గర తగ్గడానికి వచ్చా కాలుతో ఎలా అంటున్నాడు కదా. రష్మి భార్య దగ్గర ఎవరన్నా తగ్గాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంత పెద్ద హీరో కానీ ఎక్కడ చూసుకున్నా. బట్ December 5th అల్లు అర్జున్ గారు వెళ్తారు. ఇది ఉమెన్స్ రెస్పెక్ట్ పెరిగిందని చెప్పుకోవాలా ఉమెన్స్ పట్ల, జెంట్స్కి మేల్ డామినేషన్ లేకుండా. అది ఒక లాస్ట్ టైం అంటే కొంచెం రూమర్స్ వచ్చాయి, ఇట్లా కించపరిచి చేస్తారు, లేడీస్ ని కొంచెం ఇన్సల్ట్ చేస్తారు, డామినేషన్ ఉంటుంది అనేవారు కదా. బట్ ఇప్పుడు ఏముండదు ఇంకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి లీగల్గా వెయిట్ చేస్తున్నారు పుష్ప 2 గురించి, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో December 5th దాకా వెయిట్ చేద్దాం. ఇది బాహుబలి రికార్డ్ని బీట్ చేసే అవకాశం ఉందని అనుకుంటున్నాను. నోవేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రభాస్ గారి ఫ్యాన్. ఓకే, బాహుబలి 2 ఫ్యాన్కి దీనికి సంబంధం ఉంది, బిజినెస్ పరంగా చేయడానికి అవకాశం లేదా? టచ్ చేయలేరు, ఛాన్స్ లేరు. అంటే మళ్ళీ ఆ బాహుబలి రికార్డ్ బీట్ చేయాలంటే ఎవరు రావాలి? మళ్ళీ రాజమౌళి గారు రావాలా? ఒకవేళ ప్రభాస్తోనే అవుతుంది అది మళ్ళీ. అవునా? మీరు మరి పార్షల్గా మాట్లాడుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్ అయినా సరే ఒప్పుకుంటారు. ఒకవేళ రాజమౌళి గారు అల్లు అర్జున్ గారు చేసిన సినిమా కొడుతుంది అని అనుకోవడానికి 1% అనే ఛాన్స్ ఉందా? అంటే దగ్గరికి వెళ్ళచ్చు, కానీ దాట్ అయితే ఛాన్స్ లేదేమో. 800. ఓకే, ఇంకా మీరు ప్రభాస్ ఫ్యాన్ అన్నారు కాబట్టి రాజా సాహెబ్ దాని గురించి మనం చూసి నాకే భయం వేసింది. ఈ లుక్ ఏంది, ఇన్ని వెరైటీస్గా తీసుకున్నాడు అనుకున్నా కానీ. ఓకే, ఇది హర్రర్ కామెడీ టైప్, అది ఏంటది? హర్రర్ కామెడీ కదా. ఏంటి ప్రభాస్ గారు కామెడీ కూడా సూపర్ ఎరగొడేస్తారు కదా. ప్రభాస్ గారు కామెడీ ఎరగొడేస్తారు. డార్లింగ్ ఇవన్నీ సూపర్. ఇప్పుడు రాజాది గ్రేట్ ఒక రేంజ్లో, రాజసాబ్ ఒక రేంజ్లో ఉంటుంది అనుకోవచ్చు. లుక్స్ వేరే లెవెల్లో ఉన్నాయి అది కూడా. అది ఈయనకి అంటే ఆయన మరి ఇమేజ్ బాగా పెరిగిపోయింది కదా, దాన్ని ఎలా డౌన్ గ్రేడ్ చేసినట్టు ఏం అవదంటారా? మామూలుగా అవ్వదు, ఈజీగా సినిమా పోయినా సరే 300-200 crores తెచ్చి కెపాసిటీ ప్రభాస్. డబ్బుల గురించి అని కాదు, ఆయన యాక్చువల్గా ఆయన ఇటువంటి సినిమాలు చేయాలని కోరుకుంటా ఉంటారు. కొంచెం డార్లింగ్ లాంటి సినిమాలు ఇప్పుడు అన్ని ఇప్పుడు రీసెంట్ గా చూసిన సినిమా ఛాన్స్ ఉంటుందని, రీసెంట్ గా సినిమాలు చూసేవన్నీ ఛాన్స్ ఉంటుంది అసలు. ఏది అసలు ఛాన్సే ఉండదు కదా, ఎందుకంటే మారుతి గారు కామెడీ, తెలుగు వాళ్ళకి కామెడీ అంటే పిచ్చగా ఎక్కేస్తుంది అని పోయే ఛాన్స్ అయితే. అయితే నేషనల్ వైడ్ ఆయన రిలీజ్ చేయడం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అంత గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళి అంటే కొంచెం ఏమన్నా అవ్వచ్చేమో. ఓకే అండి, బట్ సినిమా అయితే పోవడం ఉండదు. థ్యాంక్ యూ. అదేనండి.